ఈ లోకములో అతిశయించేవారు జ్ఞానులు అతిశయిస్తారు, గనులు అతిశయిస్తారు, గొప్ప వంశం వారు అతిశయిస్తారు. స్తోత్రం. కానీ దేవుడు అతిశయించే వారి అతిశయాన్ని సిగ్గుపరచటానికి, ఆయన ఎదుట ఎవరు అతిశయించకుండా ఉండటానికి నీచులను, బలహీనులను, ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నట్టుగా బైబిల్ చెప్తుంది. స్తోత్రం. మంచిగా చెప్పాలి. హల్లెలూయా. అందుకే బైబిల్ ఏమని మనకు సలహా ఇస్తుందనంటే, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం చదువుతుంటే, రాజు ఎదుట డంబము చూపించొద్దు అని చెప్తారు. ఈ లోకాన్ని పరిపాలన చేసే రాజు, అధికారి ఎదుటే డంబము చూపించొద్దు అనంటే, అసలు సర్వలోకానికి న్యాయాధిపతిగా, పరిపాలకుడిగా, సర్వజీవులకు దేవుడుగా ఉన్న ప్రభు ఎదుట మీరు నేను డంబముగా ప్రవర్తించటం, లేక డంబం చూపించటం, దేవుని ఎదుట అతిశయించటానికి ఏం సరిపోతాం ఆలోచించండి. స్తోత్రం. చెప్పాలి మంచిగా. ఈ లోకములో ఉన్న ఓ ప్రాంతాన్ని, ఓ దేశాన్ని, ఓ పట్టణాన్ని పరిపాలన చేసే ఒక అధికారి ఎదుటే, రాజు ఎదుటే డంబం చూపించొద్దంటే, సర్వలోకాన్ని పరిపాలన చేస్తున్నా, సర్వజీవులకు ఆహారం ఇస్తున్న దేవుని ఎదుట మనము డంబముతో ఉండడానికి, అతిశయించడానికి మనం ఏం సరిపోతామో ఆలోచించాలి. స్తోత్రం. మన గురించి మనం ఆలోచన చేసుకుంటే, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అతిశయముతో మనం రాలేము. స్తోత్రం. ఎలా రాలేము? అతిశయంతో రాలేము.